అందరికీ నమస్కారం. గత కొద్ది రోజులుగా దుర్గగుడిలో జరుగుతున్న చీరల మాయ గురించి ఈ యొక్క ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా చర్యలు చేపట్టకపోవడం చాలా బాధాకరం. స్వయాన ఉండవల్లికి చెందిన ఒక మహిళ మదనపల్లిలో దాన్ని అమ్మవారికి కట్టాలన్న ఉద్దేశంతో ప్రత్యేకంగా దాన్ని నేయించి అమ్మవారికి కానుకగా ఇస్తే ఆ చీర మాయమైపోయింది. ఇంతవరకు ఆ చీర జాడ తెలియలేదు. దాని మీద ఇప్పటివరకు కూడా ఎటువంటి విచారణలు కూడా చేశామని చెప్పని మీడియాలో లీకులు ఇస్తారు తప్ప దాని మీద సమగ్ర విచారణ జరగలేదనేది మనందరికీ కూడా తెలుసు. ముఖ్యంగా ఈ యొక్క పాలక మండలి వ్యవహార శైలి చూస్తుంటే ఇందులో ఉన్న సభ్యులు కొంతమంది మహిళల మీద లైంగికంగా వేధిస్తున్నారు ఆరోపణలు ఉన్నాయి. ఒక సభ్యుడైతే కనుక నాయబ్రాహ్మణి మీద చేయి చేసుకున్న సంగతి మనం చూసాం. ఇప్పుడు ఇంకొక సభ్యురాల మీద కానీ ఆరోపణలు ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు వారి యొక్క డాష్ బోర్డు ద్వారా ఎక్కడో శ్రీకాకుళంలో లైట్ ఎలకపోతే నాకు ఇక్కడ మా డాష్ బోర్డు తెలిసిపోద్దని చెప్పి అనుకున్న చంద్రబాబు నాయుడు గారు వారి ఇంట్లోంచి వాళ్ళ బెడ్రూమ్లో కట్టను ఓపెన్ చేస్తే కనపడే అమ్మవారి టెంపుల్ అది. వారు కృష్ణానది ఒడ్డున వారి ఇంట్లో బెడ్రూమ్లో కట్టను ఇలా తీస్తే చాలు అమ్మవారి గుడి కనబడుతుంది. ఇప్పటి వరకు కూడా దీని మీద సరైన చర్యలు తీసుకోకుండా కంటి చూపు చర్యల కింద ఈవోలను ఏదో బదిలీలు చేసే విధంగా, ఎందుకంటే అంతకుముందు క్షుద్ర పూజలు జరిగాయని చెప్పని మనందరికీ కూడా తెలిసిన విషయమే. స్వయాన పోలీస్ కమిషనర్ గారు వారి యొక్క నివేదికలో ఇక్కడ క్షుద్ర తాంత్రిక పూజలు జరిగినాయని చెప్పని చెప్పడం జరిగింది. దాని మీద అప్పటికప్పుడు ఆ ఈవోని అక్కడి నుంచి బదిలీ చేస్తున్నట్టు ఆర్డర్స్ ఇచ్చి ప్రమోషన్ మీద వారికి సివిల్ సప్లైకి కమిషనర్గా వేసిన సంగతి మనందరికీ కూడా తెలుసు. ఎందుకంటే ఆ తాంత్రిక పూజలు లోకేష్ గారి కోసం చేయించారనేది పూర్తిగా అందరికీ తెలుసు. ఎందుకంటే మొదటి రోజు నాడు ట్రస్ట్ బోర్డు కమిటీ చెప్పిన ప్రెస్ మీట్లోనే మనకు అర్థమవుతుంది. ఆ తర్వాత అక్కడ ఏమి జరగలేదని చెప్పిన ఉద్దేశంతో చేయించే విధంగా మేకప్ చేసి ఇప్పటి వరకు కూడా దాని మీద నివేదిక, ఎటువంటి నివేదిక కూడా రాలేదు. నివేదిక ఇంతవరకు బయటపెట్టిన పరిస్థితి కనపట్లేదు. అదేవిధంగా ఇప్పుడు చీరల మాయ విషయం కూడా కేవలం ఈవోని అక్కడి నుంచి బదిలీ చేసి ఒక సభ్యురాలను తొలగించేసామని చెప్పడం తప్ప దీని మీద ఎందుకు పోలీస్ ఎంక్వైరీ వేయట్లేదు? ఒక దొంగతనం జరిగినప్పుడు ప్రఖ్యాతి చెందిన దేవస్థానం అమ్మవారి గుడిలో దొంగతనం జరిగినప్పుడు ఎందుకు మీరు పోలీస్ కంప్లైంట్ పెట్టి పోలీస్ ఎంక్వైరీ చేసి ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని క్రిమినల్గా శిక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కానీ ఇప్పటి వరకు కూడా అటువంటి చర్యలు ఏమి లేకుండా కేవలం మేము సస్పెండ్ చేస్తున్నాం, కొన్ని రోజులు విధులకు హాజరు కావద్దని చెప్పాం, ఇప్పుడు మీరు ట్రస్ట్ బోర్డుని తొలగించాం, ట్రస్ట్ బోర్డు మాత్రమే ఈసారి మీటింగ్లకి ఉపయోగపడుతుందని చెప్పని ఒక విప్పు గారు దానికి వచ్చి మళ్ళీ సర్టిఫై చేయడం దానికి. ఎందుకంటే ఈ దేవస్థానం అంతా కూడా దుర్గగుడి దేవస్థానం అంతా కూడా బొద్ద వెంకన్న గారి కనుసన్నుల్లో జరుగుతుందనేది మనందరికీ కూడా తెలిసిన విషయమే. అక్కడ పార్కింగ్ దగ్గర నుంచి, హాకర్స్ దగ్గర నుంచి, షాపుల దగ్గర నుంచి ప్రతి ఒక్క దాంట్లో కూడా డబ్బులు వసూలు చేసుకుంటూ దండుకుంటూ అమ్మవారి యొక్క ఖ్యాతిని తగ్గించే విధంగా, అమ్మవారి పవిత్రానికి భంగం కల్పించే విధంగా బొద్ద వెంకన్న చేస్తుంటే ఇప్పటి వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు నిమ్మకి నీరెత్తకుండా ఉన్నారు? కేవలం అతను చేసిన తాంత్రిక పూజలు బయటికి పడతాయని చెప్పనే ఈ యొక్క చర్యలు చేపట్టట్లేదని చెప్పి మనందరూ కూడా భావించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా గోదావరి పుష్కరాలు దాదాపు 29 మంది చనిపోతే అప్పుడు ఒక కంటి చూపుగా ఒక కమిటీ వేసామని చెప్పినారు. ఇంతవరకు దాదాపు 2 సంవత్సరాలు పూర్తయి మూడో సంవత్సరాలు అయిపోతాయి కూడా ఇంతవరకు దాని మీద చర్యలు లేవు, దాని మీద రిపోర్టు మీద లేవు. అంటే చంద్రబాబు నాయుడు గారికి దేవాలయాలన్నా కానీ పుష్కరాలు కానీ వేటి మీద కూడా ఆయనకి నమ్మకాలు లేవు. కేవలం అతని యొక్క పబ్లిసిటీ దానికే చూస్తున్నాడు తప్ప పూర్తిగా అవినీతి ఊపిలో పూరుకుపోయి వీటి మీద కూడా సదావర్తి భూములు ప్రతిదీ కూడా డబ్బులు ఏదైతే ఉందో ఆ డబ్బులు దండుకోవడానికి తప్ప పవిత్రత కానీ ఒక మంచి చేయడానికి కానీ గుడి యొక్క ప్రాముఖ్యతలు పెంచేదానికి కానీ దేంట్లో కూడా చంద్రబాబు నాయుడు గారు చిత్తశుద్ధి లేదు. తప్పకుండా రానున్న రోజుల్లో దుర్గమ్మ తల్లి తప్పకుండా ఆగ్రహం చంద్రబాబు నాయుడు మీదే చూపేస్తుందని కూడా మీ అందరూ కూడా తెలియపరచుకుంటే ఇప్పటికైనా కానీ చంద్రబాబు నాయుడు గారు దుర్గ గుడిలో జరిగిన
చీరల మాయం గురించి కానీ, అక్కడ మహిళల మీద లైంగిక వేధింపులు జరుగుతున్న దాని మీద కానీ, మొన్న నాయ బ్రాహ్మణులు జరిగిన చర్యల మీద కానీ సరైన యాక్షన్ తీసుకోకపోతే మాత్రం అది పద్ధతి కాదు. భక్తుల యొక్క ఆగ్రహానికి కూడా గురయ్యే పరిస్థితి ఉంటుందని చెప్పని మీ ద్వారా తెలుగుదేశం నాయకులకు తెలియపరుచుకుంటూ, ఈ యొక్క హిందువులు కానీ, హిందూ దేవాలయాల మీద కానీ ఆయన చూస్తున్న చులకన భావనని మాత్రం ఇది బాధ కలుగుతుందని చెప్పని మీ ద్వారా నేను తెలుగుదేశం నాయకులకు తెలియపరచుకుంటున్నాను. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితుల్ని మనం ఒకసారి గమనిస్తే, ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం నిస్సిగ్గుగా భారతీయ జనతా పార్టీతో కలిసి చేస్తున్నటువంటి కార్యక్రమాలు, వాళ్ళిద్దరి స్నేహం మనకు తెలిసినటువంటి విషయమే. నిన్న భారతి గారి మీద వచ్చినటువంటి ఒక అభియోగాన్ని పురస్కరించుకుని జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఉత్తరం రాయడం జరిగింది. ఆ లేఖ మీద ఈరోజు యనమల రామకృష్ణుడు గారు స్పందిస్తూ ఆయన మాట్లాడినటువంటి మాటలు మా జగన్మోహన్ రెడ్డి గారు రాసినటువంటి లేఖలో ఉన్నటువంటి నిజాలకి వాస్తవాలకి ఎక్కడా కూడా ఆయన సమాధానం చెప్పలేదు అని చెప్పని నేను ఈ సందర్భంగా మనవి చేసుకుంటా ఉన్నాను. భారతీయ జనతా పార్టీతో మాకు సంబంధం లేదు అని చెప్పినటువంటి యనమల రామకృష్ణుడు గారు ఎందుకని ఆ లేఖలో ప్రస్తావించినటువంటి టీటీడీ బోర్డు మెంబర్ మహారాష్ట్ర ఫైనాన్స్ మినిస్టర్ గారి భార్యని ఎందుకు ఇప్పటివరకు తొలగించలేదో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి అని చెప్తా ఉన్నాం. అలాగే పరకాల గారు, అలాగే లోక్సభలో హోమ్ మినిస్టర్ గారు చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు మాకు ఎప్పటికీ ఎన్నటికీ మిత్రుడే అని చెప్పాను. దాని మీద ఎందుకు మీరు కూడా స్పందించలేదు? పార్టీతో కలిసి వెళ్ళేటటువంటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో లేదు అని చెప్పని మీరు ఎందుకు చెప్పలేదు? యనమల రామకృష్ణుడు గారు సమాధానం చెప్పండి అని చెప్పని ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. పైగా భారతి గారు ఉన్నటువంటి కంపెనీ ఫ్రెంచ్ కంపెనీ, దాంట్లో నామమాత్రంగా ఉన్నటువంటి షేర్ హోల్డర్స్ ద్వారా శాలరీ తీసుకుంటా ఉంటే అది తప్ప అని చెప్పని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. దాని గురించి జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించలేదు అని చెప్పని మాట్లాడతారు యనమల రామకృష్ణుడు గారు. భారతి గారేంటి, మేము అంటా ఉన్నాం అసలు జగన్మోహన్ రెడ్డి గారే ఏ రకమైనటువంటి అవినీతి చేయలేదు. అందులో న్యాయస్థానాలే తీర్పిచ్చినాయి క్రిట్ ప్రోకో జరగలేదు అని చెప్పి అందులో అధికారులందరినీ కూడా పక్కన పెట్టడం జరిగింది. దానికి సంబంధం లేదని చెప్పడం జరిగింది. మీరు కాదా రాజా ఆఫ్ కరప్షన్ అని చెప్పిన పుస్తకాన్ని తీసుకొచ్చింది? మీరు చెప్పకపోతే మీతో పాటు మొన్నటిదాకా ఆ పుస్తకం తయారు చేయడంలో ఉన్నటువంటి మైసూరారెడ్డి గారు చెప్పారు, ఎటు తీసుకొచ్చినా కూడా 10,000కు మించి రావట్లేదనంటే, అన్న దాని పక్కన సున్నా పెట్టు, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనం 1,00,000 కోట్లు అని చెప్పిన ఆరోపణ చేయాలి అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు అన్నట్టు బతుకున్నటువంటి మైసూరారెడ్డి గారు చెప్పారు. ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం, ఈ రాష్ట్రంలో మీరు పత్రికల గురించి మాట్లాడారు, మాకేం సంబంధం అని చెప్పని. ఎన్నికల్లో ఎవరి గెలుపు కోసం పనిచేసినాయండి? ఎన్నికల్లో పుంకాలుగా ఉన్నాయి లేని ఆ ఎన్నికల సమయంలో ఎవరి యొక్క విజయం కోసం పనిచేసినాయి ఆ పత్రికలు? ఈ రోజున భారతిరెడ్డి గారు జీతం తీసుకోవడమే తప్పు అన్నట్టుగా మీరు మాట్లాడుతూ, మేము ఎప్పుడైనా అడిగామా హెరిటేజ్లో భువనేశ్వరి గారి ఎండి గారికి సంబంధించినటువంటి జీతం ఎంత అని చెప్పని? లేకపోతే లోకేష్ గారి భార్యకు సంబంధించినటువంటి బ్రాహ్మణి గారికి సంబంధించినటువంటి జీతం ఎంత అని చెప్పని మేము అడిగామా? మీరు ఈరోజు మాట్లాడుతున్నటువంటి మాటలు తిన్నగా సమాధానం చెప్పకుండా భారతీయ జనతా పార్టీతో చేతులు కలిపి
దాని మీద రకరకాలైనటువంటి దాడులు చేయిస్తున్నటువంటి మాట వాస్తవం కాదా అని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. మరొక ప్రధానమైనటువంటి అంశం, ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిపాలన, అవినీతి, అక్రమాలు, అన్యాయాలు, వీటన్నిటినీ మభ్యపెట్టే విధంగా, వీటన్నిటినీ మసిపూసి మారేడికాయ చేసే విధంగా మీ పరిపాలన లేదా? మీరు ఓటు నోటు కేసులో దీనికి సమాధానం చెప్పండి అంటే మీరేం చెప్తారు? మాకు స్వేచ్ఛ లేదా అని చెప్పని అంటారు. మా ఫోన్లో ట్రాపింగ్ జరిగిందా లేదని అంటారు. అట్లాగే ప్రత్యేక హోదా గురించి ఈ రాష్ట్రానికి అన్యాయం చేశారు మీ పరిపాలనలో అని చెప్పనంటే ఏం మాట్లాడతారు మీరు? మేము 4 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీతో కలిసి ఎన్నికలు 6 నెలలు ఉన్నాయనగా బయటకు వచ్చి ధర్మ పోరాటం చేయట్లేదా అని చెప్పని మాట్లాడతారు. పుష్కరాల్లో మనుషులు చనిపోయారనంటే సోమయాజులు గారు కమిటీ వేశాం, మేము సోమయాజులు గారు కమిటీ తేలుస్తుందని చెప్పానంటారు. ఇట్లా ప్రతి దానికి మీరు చేస్తున్నటువంటి ఆరోపణలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు అని చెప్పని ఈ సందర్భంగా మేము చెప్తా ఉన్నాం. అట్లాగే ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో పరిపాలన? తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర నుంచి, శ్రీకాళహస్తి దగ్గర నుంచి, అమ్మవారి దేవస్థానం వరకు కూడా మీ పరిపాలనలో జరుగుతున్నటువంటి విషయాలు బయటకు వస్తే కిరీటాలు పోతున్నాయి, చీరలు దొంగలించబడతా ఉన్నాయి, సదావర్తి భూములు దొంగతనం కొట్టేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పుష్కరాల్లో ఆఖరికి 40 దేవస్థానాలని విజయవాడలో కొట్టేసినటువంటి ఘనత మీది, మీ ప్రభుత్వాన్ని కాదా అని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. నెల రోజుల పాటు తిరుమల తిరుపతి దేవస్థానం సంప్రోక్షణ పేరు మీద మీరు మూసేయాలని చెప్పనంటే స్వామివారికి పోటును కూడా మూసేసి అక్కడ ఏం జరుగుతుందో ఎవరికి తెలియకుండా ఈ రోజున రాష్ట్రంలో చేయాలనే మీ ప్రయత్నానికి, ప్రజల యొక్క ఆగ్రహానికి, ప్రజల యొక్క విమర్శలకి మీరు మళ్ళీ దాన్ని ఉపసంహరించుకున్నారా లేదా అని చెప్పని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. 25 సంవత్సరాల పాటు ఆ దేవస్థానంలో పనిచేసినటువంటి రమణ దీక్షితులు గారిని, తర్వాత వారితో పాటు ఉన్నటువంటి అర్చకులందరినీ కూడా రిటైర్మెంట్ పేరు మీద మీరు జీవో ఇష్యూ చేసి వారందరినీ అక్కడి నుంచి తొలగించారా లేదా అని చెప్పని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఏం జరుగుతోంది అమ్మవారి దేవస్థానంలో? అమ్మవారి దేవస్థానంలో మీ హయాంలోనే నగల్ని, కిరీటాలని కొట్టేయడం జరిగింది. మీ హయాంలోనే క్షుద్ర పూజలు చేయడం జరిగింది. మీ హయాంలోనే ఈ రోజున చీరల దొంగతనం జరిగింది. మీ హయాంలోనే అక్కడ ఉన్నటువంటి క్షురకులకి దాడులు చేసి ఎస్మా ప్రయోగిస్తారా వాళ్ళ మీద? అంటే మీరు ఉద్యోగస్తుల మీద ఎస్మా ప్రయోగించి మీ ట్రస్ట్ బోర్డు మెంబర్లు కానీ, మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ అక్కడ చీరల దొంగతనాలు, క్షుద్ర పూజలు చేస్తూ ఉంటే మీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తుకున్నట్టు కూర్చుంటుందని చెప్పని చంద్రబాబు నాయుడు గారిని ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. ముఖ్యంగా ఈ రోజున మీరు చేసినటువంటి ఈ 4 సంవత్సరాల పరిపాలన ఎంత అస్తవ్యస్తంగా ఉందో అందరికీ కూడా అర్థమవుతోంది, అందరికీ కూడా తేటతెల్లమైంది. ఇలాంటి సందర్భంలో మీరు మీ పరిపాలనా వైఫల్యాల్ని కప్పుపుచ్చుకోవడం కోసం కొన్ని అనేక రకాలైనటువంటి అంశాలని తెర మీదకు తీసుకొస్తున్నారు అని చెప్పని ఈ సందర్భంగా మాట్లాడుకోవచ్చు. కాబట్టి ఖచ్చితంగా అమ్మవారి దేవస్థానంలో కానీ, తిరుమల తిరుపతి దేవస్థానంలో కానీ, లేదా జగన్మోహన్ రెడ్డి గారి మీద అక్రమంగా బనాయించినటువంటి కేసులు మీరు కాదా ఆ రోజున కాంగ్రెస్ పార్టీతో కలిసి జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టడానికి ప్రధానమైనటువంటి కారకులు మీరు కదా? కాబట్టి ఈ సందర్భంగా మేము ఒకటే చెప్తా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ప్రజల్లో అబాస్పాలు చేయాలని చెప్పనే ప్రయత్నం ఇప్పటికే ప్రజలందరికీ తెలిసింది. కాబట్టి ఖచ్చితంగా మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు సఫలీకృతం కావు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పని. కాబట్టి దేవాదాయ ధర్మాదాయాన్ని పరిరక్షించడంలో కానీ మీరు పూర్తిగా విఫలం చెందారు, మసిపూసి మారేడుగా చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. ఇప్పుడు ప్రభుత్వ వైఫల్యాలు, క్షుద్ర పూజలు జరిగితే దాని నివేదిక బయటికి రాకుండా అక్కడ ఉన్నటువంటి అధికారిని బదిలీ చేసి ఆవిడకి ప్రమోషన్ ఇవ్వడం జరిగింది. అట్లాగే
ఇక్కడ నిన్న జరిగినటువంటిది చీరల దొంగతనాలు తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకుంటూ ఇమ్మీడియట్గా అక్కడి నుంచి వారిని బదిలీ చేసి ఇంకొక అధికారిని వేయడం జరిగింది. అసలు వ్యవస్థే కుళ్ళిపోయింది. తెలుగుదేశం పార్టీలో పరిపాలనా వ్యవస్థ పూర్తిగా కుళ్ళిపోయింది అని చెప్పి ఈ సందర్భంగా మనం చెప్పుకోవచ్చు.